చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభా పాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు. నిఖిల్ సిద్ధార్థ్లో ఆ రెండూ ఉన్నాయి. అందుకే అతని హ్యాపీ డేస్ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు సినీ నటుడు. 1985 జూన్ 1న హైదరాబాద్ లో జన్మించారు. బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. ముఫాకమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ పొందాడు. హైదరాబాద్ నవాబ్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత హ్యాపీ డేస్ చిత్రంతో సినీ ప్రవేశం చేశాడు. ఆ తర్వాత యువత, కళా వర్కింగ్, ఓం శాంతి, ఆలస్యం అమృతం, వీడు తేడా, డిస్కో, స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, ఎక్కడికి పోతావ్ చిన్నవాడ, కేశవ, కిరాక్ పార్టీ వంటి సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. 2007లో విడుదలైన శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నిఖిల్ పోషించిన పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం ఆ సినిమానే. ఆ తర్వాత ఇక నిఖిల్ వెనుదిరిగి చూసుకునే ఛాన్సే దక్కలేదు. అయితే దానికి కేవలం అదృష్టం కారణమని చెప్పలేం. ఎందుకంటే ఈ పుష్కర కాలంలో అతన్ని పలు పరాజయాలు పలకరించాయి. కానీ వాటికి వెరవకుండా ముందుకు సాగాడు. చిత్రసీమలోని స్నేహితుల సహకారంతో తిరిగి విజయపథంలోకి వచ్చాడు. యువత సినిమాతో సోలో హీరోగాను గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ కు అసలు సిసలు ఘన విజయం 2013లో స్వామి రారాతో దక్కింది.